లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, అత్యాస ఫలితం. పూర్వం ఓ గ్రామంలో రామన్న అనే రైతు ఉండేవాడు. తనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ చాలా గౌరవంగా జీవించేవాడు. ఒకసారి అతను కుటుంబ సభ్యులతో సహా బంధువుల పెళ్ళికి వెళ్ళాడు. తిరిగొచ్చేసరికి ఇంట్లో ఏమీ మిగల్చకుండా మొత్తం దోచుకుపోయారు దొంగలు. ఆ సమయంలో ఏం చేయాలో తోచక అయోమయంలో పడిపోయాడు రామన్న. ఇంతకు ముందు అతని సాయం పొందిన వాళ్ళంతా కలిసి కావలసిన సరుకులన్నీ కొనిపెట్టారు. మళ్ళీ రామన్న జీవితం గాడిన పడే వరకు జాగ్రత్తగా చూసుకున్నారు. అదే ఊర్లో ఉండి ఇదంతా గమనించిన చిన్నయ్యకు ఓ దుర్బుద్ధి పుట్టింది. ఒకరోజు రాత్రి తన దగ్గరున్న సొమ్మునంతా ఓ మూటలో కట్టి పెరట్లో ఓ మూలన పాతిపెట్టాడు. ఉదయాన్నే అయ్యో, మా ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకుపోయారు అంటూ గగ్గోలు పెట్టాడు. అయినా గ్రామస్తులెవ్వరూ పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే అతను ఇంతకుముందు ఎవ్వరికి ఎలాంటి సాయమూ చేయలేదు. పైగా ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చి జనాలను ఇబ్బంది పెట్టేవాడు. 2 రోజులు చూసి తనకు ఎవ్వరూ సహాయం చేయరని అర్థమయ్యాక తను గోతిలో పాతిపెట్టిన సొమ్ము తీసి బీరువాలో పెడదామనుకున్నాడు. కానీ అక్కడ తవ్వి చూస్తే ఆ మూట కనిపించలేదు. చిన్నయ్య గుంతలోకి మూటను కప్పి పెట్టడం చూసిన దొంగలు దాన్ని అప్పుడే తనతో పాటు పట్టుకుపోయారు. ఇలా చిన్నయ్య పథకం పారక తన అత్యాశతో ఉన్న సొమ్మును పోగొట్టుకున్నాడు.